పునరుద్ధానం తర్వాత అర్థమవుద్ది. వెళ్ళండి ఇతర సమీప గ్రామాల్లో నేను మీ కొరకు మరణించి తిరిగి లేచానని ఇదందరికీ చెప్పండి. పౌలు అనే ఒక భక్తుడు ఉంటాడు. పౌలు గారిని ఘోరంగా హింసించేస్తారు, భయంకరంగా బాధ పెడతారు. పౌలు గారిని కలవరగిరి మీద ఎన్ని శ్రమలకు గురి చేశారో, క్షమించండి, కలవరగిరి మీద ప్రభుని ఎన్ని శ్రమలకు గురి చేశారో ఆ సిలువ శ్రమలకి తగినట్టుగా సమానమైన శ్రమలు అనుభవించిన వాడు అపోస్తలుడైన పౌలు. ఎలా చంపేస్తారో తెలుసా? ఆయన అరెస్ట్ చేసిన తర్వాత నీరో చక్రవర్తి హయాంలో చరిత్ర చెప్తుంది, ఇలాంటి దొంగ ఒకటి తయారు చేస్తారండి, తలకాయలు నరకడానికి దొంగ. ఆ దొంగ మీద పౌలు గారు తలకాయ పెడతారు, కత్తి పైకెత్తుతారు. నువ్వు నేనైతే ఏమంటాం తెలుసా? ఏదో తెలియక సువార్త చేశానండి, ఇంక ఈ రోజు నుంచి సువార్త చేయను, నన్ను వదిలేయండి, ఈ రోజు నుంచి యేసు కోసం మేము ప్రకటించమంటాం. ఎందుకంటే మనకు ఆధార్ కార్డు మారుతానంటేనే యేసు ఎవరో మనకు తెలియదు అంటున్నాం మనం. రేషన్ కార్డులో రేషన్ ఎవరంటేనే మనకి యేసు ఎవరో తెలియదు అంటున్నాం మనం. ఉద్యోగంలో ఇదిగో పర్సంటేజ్ మీకు దక్కదంటేనే యేసు ఎవరో మనకు తెలియదు అంటున్నాం మనం. క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. కానీ పౌలు గారి మెడ మీద కత్తి పెట్టి ఒకేసారి నరికేయడానికి కత్తి అలా పైకెత్తుతున్నప్పుడు పౌలు గారు రాసి ఏంటో తెలుసా? నేరుగా 2 కళ్ళు పరదేశ్ వైపు చూస్తుంటే ఎందుకు తెలుసా? నేను నమ్మకమైన సేవ చేశాను, మంచి పోరాటం, నా పడుగు కరముట్టించాను, నా పాపాన్ని తీసుకెళ్ళడానికి ఏ యేసుడైతే చనిపోయాడో ఇప్పుడు ఆ ప్రాణానికి ప్రతిగా జవాబుగా నా ప్రాణాన్ని ఇచ్చేస్తానని ఆ తల నరుగుతుంటే ఆయనే స్వయంగా తల నరికించేసుకుంటాడండి. చనిపోయిన తర్వాత పరదేశకి వెళ్తాడు. తను ఎవరినైతే చంపేశాడో ఆ స్తెఫను కళ్ళ ముందు కనబడతాడు. తను ఎవరైతే క్రైస్తవుల గుంపుని చంపేశాడో ఆ గుంపు అంతా కళ్ళ ముందు కనబడతారు. ఇలా పరదేశంలో ఎత్తుక్కుంటూ ఉంటాడు. ఆ వీడియో అంతా మీకు కనబడుతుంది. ఆ పరదేశంలో ఎవరి కోసం ఎదుగుతున్న పౌలు అంటే ఆ మౌనం వెనకాల ఒక సమాధానం ఉంది. మన కొరకు మరణించిన ఆ నజరేయుడైన యేసుడేడి అని ఎదుగుతాడు. ఆమడ దూరాన్న యేసు కనబడతాడు. ఒక లైన్ వస్తుంది అక్కడ, పౌలు దేని కొరకైతే పోరాటం చేశాడో ఆ యేసుని చూసి తన జీవితాన్ని సార్థకతం చేసేసుకున్నాడు. ఎందుకో తెలుసా? పాపం యొక్క తీవ్రత ఏంటో వాళ్ళకి అర్థమైంది. దేని నుంచి విడిపింపబడ్డామో అర్థమైంది. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలో అర్థమైంది. ఎందుకు ఆయన వెంబడించాలో అర్థమైంది. ఎందుకు సువార్త చేయాలో అర్థమైంది. మనకే అర్థం అవ్వలేదు. మనకేం అర్థమైందో తెలుసా? మనకి ఇల్లు ఇస్తాడేమో అని నమ్ముకుంటున్నాం మనం. మనకేం అర్థమైందో తెలుసా? మనకి బిడ్డలు లేకపోతే బిడ్డలు పుడతారేమో అని నమ్ముకుంటున్నాం మనం. మనకి యేసు ప్రభు అంటే ఏమర్థమైందో తెలుసా? డిఎస్సిలో ఒక మార్క్ వస్తే చాలని నమ్ముకుంటున్నాం మనం. యేసు ప్రభుని మనం ఎందుకు నమ్ముకుంటున్నాం తెలుసా? ఏదో ఒకటి కలిసి వస్తుందని నమ్ముకుంటున్నాం. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నాం? ఇడ్డోరం పెట్టి చెప్పినా ఆ గేదె పాలివ్వలేదని నమ్ముకున్నారంట. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నారంటే రకరకాల కారణాలు నమ్ముకుంటున్నారు. కొంతమంది ఎందుకు నమ్ముకుంటున్నారంటే ఆ సమాధుల దొడ్లో స్థలం దొరకదని నమ్ముకున్నారంట. రకరకాల కారణాలు నమ్ముకుంటున్నారు. కానీ బైబిల్ దేవుడు నీకు అర్థమైతే యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే ఆదాము నుంచి వచ్చిన నా స్వభావానికి, నేను చేసిన పాపాలకి బదులుగా నేను చనిపోలేదు, మరి నజరేయుడైన యేసుడు చనిపోయాడు. ఆయన నేను ఎందుకు నమ్ముకోవాలంటే నా ప్రాణం బ్రతుకుండానికి ప్రాణం పెట్టేశాడు, నేను రక్తంతో ఉండడానికి రక్తం కాచాడు, నా జీవితం కొరకు పూర్తిగా బలైపోయాడని అపోస్తులకి ఎప్పుడైతే అర్థమైందో అపోస్తులు అక్కడి నుంచి కదిలిపోయి, దేవా నీ ఎదుట మేము పాపం చేసామని ఒప్పుకోండి, దేవా ఈ రోజుకి సువార్త అంటే మాకేంటి అర్థం లేదని ఒప్పుకోండి. ఆ నిజమైన దేవుడు, క్షమాపణ ఇచ్చే దేవుడు